నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు, సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్. మచిలీపట్నంలో ఆసక్తికరంగా మారిన రాజకీయం, రోడ్డు నిర్మాణ విషయంలో నాయకుల మధ్య వివాదం. శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య, నాగేష్ అనే వ్యక్తి గొంతు కోసిన దుండగులు. హైదరాబాద్ నారపల్లి నందనవనం పార్కులో ఆరోగ్య రన్, 2K, 5K, 10K, 21K రన్ నిర్వహించిన ప్రభాకర్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 7 నుంచే మొదలైంది. ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఉదయం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచే మొదలైంది. ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో ఉదయం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. నల్గొండలో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. అల్జారాబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కిస్తున్నారు. 19 మంది అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 24,139 ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థులు, ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. కౌంటింగ్ కోసం 25 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కిస్తారు. మొదటి ఫలితం మధ్యాహ్నం తర్వాత వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. నల్లగొండలో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. అల్జారాబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లు లెక్కిస్తున్నారు. 19 మంది అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 24,139 ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థులు, ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. కౌంటింగ్ కోసం 25 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కిస్తారు. మొదటి ఫలితం మధ్యాహ్నం తర్వాత వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. గుంటూరులో ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కేఎస్ లక్ష్మణరావు అన్నారు. సాయంత్రం వరకు బెండిల్స్ చేస్తారని చెప్పారు. వాల్యూడ్, ఇన్వాల్యూడ్ ఓట్లు వేరు చేసి ఉంచుతారన్నారు. రేపు సాయంత్రం వరకు పూర్తిగా కౌంటింగ్ కేంద్రంలో అన్ని రకాల పనులు పూర్తవుతాయని వెల్లడించారు. 27న అధికార పక్షం చేసిన అరాచకాలు ఎన్నికల సంఘానికి తెలుపుతామన్నారు. పల్నాడులో అనేక రకాలుగా అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇప్పుడు తొలి దశలో పోలైన ఓట్లన్నింటినీ కూడా 50-50 చొప్పున కట్టలు కడుతున్నారు. ఇది బహుశా సాయంత్రం 4 గంటల దాకా పట్టవచ్చు. ఆ ప్రక్రియ తర్వాత ఇన్వాలిడ్, వ్యాలిడ్ ఓట్స్ని ఇస్తారు. ఈ పోలైన 2,40,000 ఓట్లలో ఏవి ఇన్వాలిడ్, ఎన్ని వ్యాలిడ్ ఉన్నాయో చెప్తుంది. కాబట్టి ఆ వ్యాలిడ్ ఓట్స్లో 50% రావాలి. ఇది రెండో దశ. మూడో దశలో అది లెక్కేస్తారు. ఒకట్లు అంటే నెంబర్ 1
ఎవరికి వచ్చింది అనేది లెక్కేస్తారు. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. రేపు మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మరి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక కార్మిక కర్షక ప్రజా సంఘాలు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలిసి 27వ తారీఖున అధికార పక్షం అక్రమాలకు తెరదీసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మరి పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేశారు. నేను ఉదాహరణతో కూడా ఎలక్షన్ కమిషన్కి ఆధారాలతో సమర్పించి ముఖ్యంగా వెల్దుర్తి, దుర్గి, బెల్లంకొండ ఇలాంటి మండలాల్లో అనేక చోట్ల మా ఏజెంట్లు కూడా బయటకు తెచ్చేసి, అలాగే అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళే హక్కు వాళ్ళకి లేదు. కానీ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి అనేక చోట్ల మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల వాళ్ళు అక్రమ ఓట్లు, దొంగ ఓట్లు, రిగ్గింగ్ పెద్ద ఎత్తున చేయటం అనేది కూడా వస్తుంది. అందరి దృష్టికి వచ్చింది. నేను ఆ రోజు మీడియాకు కూడా చెప్పడం అనేది జరిగింది. అనేక చోట్ల ఎమ్మెల్యేలు బూతుల్లో ప్రవేశించే హక్కు లేదు. కేవలం అభ్యర్థులు వాళ్ళ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు మాత్రమే బూతుల్లో ఇన్ని అక్రమాలకి తెరతీసి, అయినప్పటికీ కూడా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జెన్యూన్గా ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడింది అని భావిస్తూ ఉన్నాను. దీనికి ప్రధానంగా 3 కారణాలు. మొదటి కారణం, ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను గత 18 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండి నిజాయితీగా పనిచేస్తూ అందరి సమస్యల మీద పనిచేయటం. రెండో కారణం, ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. డిఎస్సి మీద మొదటి సంతకం అన్నారు. ఆ నోటిఫికేషన్ వస్తుందో కూడా తెలియదు. సంతకం చేశారు కానీ తెలియదు. గ్రూప్ 2 అభ్యర్థుల్ని పరీక్ష వాయిదా వేస్తామని మోసం చేయటం అనేది జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 27వ డివిజన్లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఫతలాబాద్ వంతెన వద్ద రోడ్డు నిర్మాణం విషయంలో 27వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లకొట్టు రాము, మాజీ కార్పొరేటర్ కాజా మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో ఆక్రమణలో ఉన్న వైసీపీకి చెందిన షాపులు తొలగించి రోడ్డు నిర్మిస్తుంటే కాజా రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవడంతో వార్డు ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. అలా మీకు చేసేమన్నా అంత అడగకుంటే అక్కడ ఏమైనా ఉంటే ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటే అది చేయమన్నారు. ఇంకెందుకు ఏం చెప్తారు మీరు వివరణ? శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. వెంగళమ్మ చెరువుకు చెందిన నాగేష్ ను దారుణ హత్య చేశారు. ఆమగొండ పాలానికి వెళ్లే దారి సమీపంలో మామిడి తోటలో దుండగులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, 2 పిల్లలున్నారు. నాగేష్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నగేష్ అని చెప్పేసి ఏజ్ 35 ఇయర్స్ ఓల్డ్. ఈయన నిన్న దివాకర్ అని చెప్పేసి ఈ అబ్బాయితో పాటు తన చేనికి నీళ్లు కట్టడాలనేటువంటి ఆ బావిలో నీళ్లు చెక్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఇది దివాకర్తో పాటు కలిసి వెళ్ళినాడని, దాని తర్వాత అక్కడ నుంచి మరి ఎవరి బండ్లోనూ వెళ్ళినాడని చెప్పేసి ఉన్నటువంటి సమాచారము. దాని తర్వాత ఈరోజు ఆయన డెడ్ బాడీ ఈ యొక్క అమగొండపాలెం రూటు, ఆ వెంగళమ్మ చెరువు నుండి అమగొండపాలెం రూట్ అని క్రాస్ నుండి ఒక మామిడి తోట కింద చెట్టు కింద అతని యొక్క గొంతును ఎవరో దుండగులు గొంతు కోసి ఆయన్ను చంపినట్లు మాకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం. ఇందులో పూర్తి వివరాలు ఇంకా సేకరించింది. ఇంకా ఇందులో భార్య వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఇంకా మేము ఆమె ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో దీని ముందు ఫస్ట్ మా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఇందులో క్లూస్ చేసి ఖచ్చితంగా ఈ కేసును త్వరలోనే డిటెక్ట్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. వెంగళమ్మ చెరువు గ్రామం సంబంధించినటువంటి నగేష్ అని చెప్పేసి ఏజ్ 30.
శ్రీ సత్యసాయి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. చెర్లోపల్లి, పత్తికొండపల్లి సరిహద్దులోని కొండ ప్రాంతంలో పేకాట రాయులను అరెస్ట్ చేశారు. 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 బైకులు, 81,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ నేపథ్యంలో రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నారపల్లి నందనవనం పార్కులో ఆరోగ్య రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2K, 5K, 10K, 21K పరుగు పందాలను నిర్వహించారు. విజయవంతంగా పరుగు పూర్తి చేసిన వారికి మెడల్స్ అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు రాచకొండ రన్నర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వరంగల్ హైవేలో నందనవనం పార్క్లో ఇంత అద్భుతంగా రన్ చేశారు. అది అన్ని రకాలుగా 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ హాఫ్ మ్యారథాన్ కూడా ఉందన్నమాట దీంట్లో. ఇది చాలా అద్భుతమైన ఆలోచన అండ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ రన్. ఇలాంటి రన్స్ ఎన్నో కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడులాగా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వాటి వలన జనాలు చనిపోవట్లేదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జీవన శైలికి సంబంధించిన రుగ్మతులు ఎక్కువైనాయి అన్నమాట. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఊబకాయం, ఒబిసిటీ. ఇలాంటి రన్స్ అంటే ఇది రన్ అనేది ఒక్కరోజే కాదు, ఇది నిరంతరం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. రన్ ఎవ్రీడే రన్ చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అది మెయిన్ సారాంశం అనమాట. ఎందుకంటే ఇలా రన్ చేస్తాం వలన వెయిట్ నియంత్రించుకోవచ్చు, ఒబిసిటీ రాకుండా చూసుకోవచ్చు. దీనివల్ల అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా ఈవెన్ ఈ హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ కూడా ఒక రకంగా చాలా వరకు, ఎస్పెషల్లీ ఉమెన్స్ క్యాన్సర్స్ కూడాను ఈ ఊబకాయం, ఈ లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యాన్సర్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి 28 మంది స్త్రీలలో ఒకళ్ళకి వస్తుంది అనమాట. సో వీటికి స్త్రీలందరూ అప్రమత్తంగా డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఇంతమంది రన్నర్స్లో కూడా ఇప్పుడు హ్యాపీ దట్ చాలా వరకు ఒక 20-30% అన్న లేడీస్ ఉన్నారు. కొంచెం లేడీస్లో రన్నింగ్ రేట్ కూడా తక్కువే. ఎందుకంటే చాలా వాళ్ళు అనుకుంటే ఇంట్లో పనులు చేస్తాము, రన్నింగ్ అవసరం లేదు అనుకుంటారు. అలా కాదు, లేడీస్ కూడా వ్యాయామం అవసరమే. వాళ్ళు కూడా వెయిట్ నియంత్రించుకోవటానికి హెల్దీగా ఉండటానికి ఈ వ్యాయామం చేసుకోవాలి. అలానే వాళ్ళ ఆరోగ్యకరమైన అలవాట్లు స్త్రీల నుంచే వస్తాయి. ఎందుకంటే స్త్రీలే ఇల్లంతా చూసుకుంటారు కాబట్టి పిల్లల్ని కూడా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకి వాళ్ళకి అలవాటు చేయాలి. అండ్ ఇలా స్క్రీనింగ్ టెస్ట్లు రెగ్యులర్గా 40 దాటిన వాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల ఏమన్నా నిజంగా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ అవుతాయి. ఎర్లీగా డిటెక్ట్ ఉంటే దాని గురించి అసలు మనం భయపడక్కర్లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగు సినీ కథ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ మచిలీపట్నంలో సందడి చేశారు. తాను కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన మజాకా సినిమాను ప్రేక్షకులతో కలిసి స్థానిక రేవతి సెంటర్లో చూశారు. థియేటర్కు వచ్చిన ప్రసన్న కుమార్ కు అభిమానులు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. స్మైలీ మోహన్, అయోధ్య రామయ్య ప్రసన్న కుమార్ పూలమాలల సాల్వాతో సత్కరించారు. శివరాత్రికి విడుదలైన మజాకా సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత తిరుపతిలో దర్శనం చేసుకోవటం, అక్కడి నుంచి డైరెక్ట్ గా మచిలీపట్నం రావడం, ఇక్కడ మచిలీపట్నంలో థియేటర్లో సినిమా చూడటం, ఇక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడటం నాకు గత 10 ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇక్కడ రావటం, మీ అందరితో మాట్లాడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ మజాకా సినిమా ఈ శివరాత్రికి సినిమా రిలీజ్ అయింది. ఇది ఫస్ట్ వీకెండ్ నడుస్తుంది. సో చూసిన వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు మచిలీపట్నం నా ఫ్రెండ్స్ తో, నా స్కూల్ ఫ్రెండ్స్ తో, మా అందరితో కలిసి చూడటం ఇంకా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ మన యూత్ ప్రెసిడెంట్, బీజేపీ యూత్ ప్రెసిడెంట్ మన రాము గారు. ఆయన ధమాకా సినిమా నుంచి మాతో పాటు ఎప్పుడు ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ అలాగే స్మైలీ మోహన్ గారు. అండ్ ఇక్కడ మచిలీపట్నం ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి నా కోసం వీడియోలు పెట్టి, నా కోసం మాట్లాడి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ మచిలీపట్నం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి ఉందని, దాని గురించి నాకు ఈ మధ్య తెలిసింది.
సో నా నెక్స్ట్ సినిమాలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మా సినిమాలో ఈసారి నా బ్యానర్లతో పాటు వాళ్ళ బ్యానర్లు కూడా ఉండేలా చూసుకుంటామని ఖచ్చితంగా అందరూ. అండ్ ఎప్పుడు మా స్కూల్ ఫ్రెండ్స్, మా షరీఫ్ గానీ, టీఎల్ గానీ, మా ఆంజనేయులు గానీ, మా క్లాస్మేట్స్ అందరూ ఎప్పుడు నా సినిమాకి ఇక్కడ ఉండి దగ్గరుండి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్స్. నెక్స్ట్ 1-2 లైనప్ ఉందన్న. ఇప్పుడు ఒక 2 రోజులు కొంచెం రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా దాని తర్వాత ఒక కాల్ తీసుకుంటాం. అది చెప్తానన్నా. మేబీ రవితేజ గారితో అనుకుంటున్నాం, చూడాలి. ప్రతి సినిమా రిలీజ్ కి మత్స్యకారులకు అండగా నిలవాలని కర్రి పద్మశ్రీ పిలుపునిచ్చారు. శాసన మండలి సభలో 22 నవంబర్ 2024న మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పినట్లు గుర్తు చేశారు. తన గళాన్ని వినిపించడం ద్వారా ఇవాళ మంత్రి నారాయణ శాసన మండలిలో 30 కోట్లు మత్స్యకార గ్రామాల అభివృద్ధికి మంజూరు చేశారని తెలిపారు. మంత్రి నిధులు మంజూరు చేయడం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం, CRCFB పథకాల ద్వారా మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని పద్మశ్రీ వెల్లడించారు. Of developing the 100 coastal fishermen villages as climate resilient coastal fishermen villages Adhyaksha under the CRCFB under Pradhan Mantri Matsya Sampada Yojana. On the occasion of the 4th anniversary of Pradhan Mantri Matsya Sampada Yojana, the Department of Fisheries, Government of India has launched National Fisheries Digital Platform (NFDP) under the Pradhan Mantri Matsya Kisan Samriddhi Sah Yojana on 11th September 2024. The objective of NFDP is to create a centralized registry of fishers and fish farmers, fish workers, vendors and processors, including micro and small fisheries and aquaculture enterprises and other stakeholders. The coastal fishermen villages offer great scope for economic activities in fisheries and aquaculture, mariculture, coastal tourism and create revenue, employments, livelihoods, opportunities to about 5 million marine fishers living in the coastal villages. Besides supply of natural and cheap protein for majority of coastal population, considering such important role played by the coastal fishermen villages, it is decided in the Department of Fisheries, Ministry of Fisheries, Animal Husbandry and Dairying, Government of India to develop existing 100 coastal fishermen villages, CFV situated close to the coastline, covering all 9 coastal states and 4 union territories as climate resilient coastal fishermen villages, CRCFE, and to make them as economically vibrant fishermen villages. Kullamuda, Chinnapuram, Somalgundi, Iskalpalam, Kondavalsa, Garbaderu, Akividu, Ramudipalam, Kudipalam and Vamalvedu. కానీ CRCFE దాంట్లో అధ్యక్ష మనకి 15 విలేజెస్ కే పెట్టుకోమని చెప్పేసి ఇచ్చారు అధ్యక్ష. అదేంటంటే మా ఉద్దేశం ప్రకారం అమలాపురం నుంచి వాడల రేవు, మచిలీపట్నం నుంచి గిలకల దిండి, కాకినాడ జిల్లా నుంచి ఉప్పాడ, కోన్పాపేట విలేజెస్ ని ఈ 15 విలేజెస్ లోని ఇంక్లూడ్ చేసుకోమని అధ్యక్ష. అలాగే ఇన్ కేస్ ఎక్కువ నెసెసిటీ మనకు ఉండి అదర్ స్టేట్స్ నుంచి కానీ అప్లై చేసుకోకపోతే ఇంకా విలేజెస్ కూడా మనం రిఫర్ చేయడం ఉంది. థ్యాంక్ యూ అధ్యక్ష. కోనసీమ తిరుమలలో భక్తులు సందడి చేశారు. ఒక్కరోజే 50,575 రూపాయల ఆదాయం సమకూరింది. తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 7 వారాల నోము ఆచరించే భక్తులు భారీ సంఖ్యలో వచ్చారని ఈవో డిప్యూటీ కమిషనర్ చెప్పారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు అన్నప్రసాదం, పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఉదయం నుంచి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుందని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. 50 ఓట్లు కలిపి ఒక్క కట్టుగా విభాగం చేశారని తెలిపారు. 2 గంటల ప్రాంతానికి కట్టలు కట్టే అవకాశం ఉందని అన్నారు. పోస్ట్ బ్యాలెట్స్ ఓట్లు లెక్కింపు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని వెల్లడించారు. 2,41,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. కోటప్పకొండ తిరునాళ్ళకి గ్రాడ్యుయేటర్స్ అందరూ ఇంటికి రావడంతో తమ ఓటు హక్కు అధికంగా ఉపయోగించుకున్నారని అన్నారు. కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి
ఓట్లన్నింటినీ కూడా 50 వరకు ఒక కట్టగట్టి అన్నింటినీ మళ్ళీ ఒక చోట చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 5వ రౌండ్ కంప్లీట్ అయింది. 1.5 hour అయింది. అంటే మనం ఒక 30% అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది టేక్స్ ఆల్మోస్ట్ 3.5 hours అయితే నేను అనుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ 10:15 అయింది. ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు 2 o'clock వరకు ఇదే అవుతుంది. లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఇది పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదని బేస్ చేసుకొని వాటిని సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు కౌంటింగ్లో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. సార్ కొంచెం పెద్దగా ఇదే సందర్భంలో మరి ఎన్నిక అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికలు 33 నియోజకవర్గాల్లో 483 పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా చాలా హుందాగా జరిగింది ఎన్నిక. యావరేజ్ చూసుకుంటే 69.56% జరిగింది. ప్రతి ఒక్కరూ పండగ సందర్భంగా ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా ఎక్కువ జరగడానికి కారణమైంది. ఎందుకంటే ఈ 2 జిల్లాల్లో కోటయ్య స్వామిని చూడటానికి ఆ రోజు పండగ సందర్భంలో అందరూ గ్రామాలకి రావటం, పట్టణాలకి రావటం, ఆ రకంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడానికి కారణమైంది. అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం. ఇప్పటి వరకు నేను ఒక నియోజకవర్గానికి పరిమితయ్యో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలను చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటే. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నల్గొండలో కొనసాగుతుంది. అల్జారా బావి సమీపంలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో కౌంటింగ్ జరుగుతుంది. జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ పవార్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను తెరిచిన అనంతరం కౌంటింగ్ సెంటర్లో లెక్కింపు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్ కు ఒక సూపర్వైజర్ తో పాటు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 530 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 144 సెక్షన్ తో పాటు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. టోటల్ ఓట్స్ మైనస్ ఇన్వాలిడ్ ఓట్ టోటల్ 200 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 25 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అబ్జర్వర్ గారు కూడా దాన్ని పరిశీలించారు. అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్ని అలౌ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇప్పుడు 8లో 7వ రౌండ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. 176 పోలింగ్ స్టేషన్స్ వరకు ఆ లెక్కింపు అయింది. బహుశా ఇంకా 30-35 నిమిషాల్లో ఫస్ట్ వ్యాలిడ్ ఓట్ అనేది కూడా నిర్ధారణ చేయడం జరుగుతుంది. వ్యాలిడ్ ఓట్ నిర్ధారణ చేసినాక మేము ఎనెక్షర్ 12Dలో ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ అనేది మేము ఎన్నికల సంఘాలకి నివేదిక పంపిస్తాము. ఇక్కడ ఉన్న అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్స్కి కూడా తెలియజేస్తాము. వ్యాలిడ్ ఓట్స్ నిర్ధారణ చేసిన అంటే టోటల్ ఓట్స్ మైనస్ ఇన్వాలిడ్ ఓట్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ ఓట్. వ్యాలిడ్ డివైడెడ్ బై 2+1 అనేది కోటా. మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్
లెక్కింపు చేసేటప్పుడు కోటా 19 మందిలో ఎవరైనా సాధించగలిగితే వాళ్ళకి మేము విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాము. ఆ పరిస్థితి లేకపోతే మళ్ళీ ఎలిమినేషన్కి పోతాము. ఎలిమినేషన్కి పోయే క్రమంలో ఫస్ట్ రౌండ్లో సాధించిన ఓట్స్ని మేము ఒరిజినల్ ఓట్స్ అంటాము. ఒరిజినల్ ఓట్స్ ఎందుకంటే ఏదైనా డ్రా అయింది అనుకో, సో అలాంటివి పరిస్థితుల్లో ఒరిజినల్ ఓట్స్కి ఎక్కువ విలువ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ ఒరిజినల్ ఓట్స్ లెక్క టాలీ చేసినాక ఎవరైతే అంత తక్కువ ఓట్స్ సాధించారో ప్రిఫరెన్స్ ఎవరికైతే పడిందో తన అభ్యర్థిని అవుట్ ఆఫ్ ద 19 క్యాండిడేట్స్ మేము ఎలిమినేట్ చేస్తాము. ఎలిమినేట్ చేసినాక ఏదైతే వారికి ఉన్న బ్యాలెట్ పేపర్ ఉందో మళ్ళీ వారి మిగతా 18 మందికి ఆ ప్రెఫరెన్స్లో డివైడ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఇది ఏదైతే 19 క్యాండిడేట్ బ్యాలెట్ పేపర్ ఉందో దాన్ని మేము ఎగ్జాస్టెడ్ బ్యాలెట్ పేపర్ అంటాం. ఇన్వాలిడ్ కాదు, ఎగ్జాస్టెడ్ని కూడా యాజ్ అ స్టాట్యుటరీ పేపర్గా భద్రపరిచేయడానికి మాకు సెపరేట్ టీమ్ ఉంది. ప్రతి ఒక్క రౌండ్ తర్వాత టాబ్యులేషన్ కోసం కౌంటింగ్ సూపర్వైజర్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.